వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్న సీఎం రమేష్ కోడలు, కుటుంబ సభ్యులు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని అంటున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కోడలు పూజ. నర్సీపట్నం 5-6 వార్డులలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం. ప్రతి ఇంటికి వెళ్లి సీఎం రమేష్ కు కమలం గుర్తుపై ఓటు వేయాలని, అయ్యన్న పాత్రుడు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని, ఈ 4 సంవత్సరాల కాలంలో అభివృద్ధి శూన్యమని అన్నారు. సీఎం రమేష్ గారిని కల్పిస్తే అభివృద్ధిలో ముందుంటామని, అంతేకాకుండా ఆయన ఒక వ్యాపారవేత్తగా కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు తీసుకువచ్చి యువతికి ఉద్యోగాలు కల్పిస్తామని పూజ అన్నారు. ఓటు వేసే ముందు కూటమిగా ఉన్న ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేయాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న పాత్రుడు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. What specialty? All special. Oh, okay. Old practitioners, all special. All We special. were trained like that. Nice. Even my parents also. Obviously. But you would love your support in the right selection. Very nice. Meeru, from BJP. Yes, from BJP. Village Anakapalli. Kandesh is Anakapalli, but I'm the native Kadapa. మీరు వాళ్ళ బావగారు రమేష్ గారు బావగారు వాళ్ళ సిస్టర్ చెల్లెలు. వచ్చే ఎలక్షన్లో మీ మొదటి ఓటు కలవకు గుర్తు చేసి సీఎం రమేష్ గారిని, సైకిల్ గుర్తు చేసి అయ్యన్న పాత్రుడు గారిని గెలిపియాలి. 2 ఓట్లు ఉంటాయండి, కలవకు సైకిల్ రెండింటికి వేయండి. నమస్తే అండి, నేను సీఎం రమేష్ గారి కోడల్ని. ఈరోజు మేము నర్సీపట్నం వచ్చాము క్యాంపెయినింగ్కి. ఇక్కడ వచ్చే దారిలో మాకు రోడ్స్ అవన్నీ చూస్తే ఇప్పుడు పాస్ట్ 4 years ఉన్న గవర్నమెంట్ అసలు ఏం చేసింది అని మాకు అనిపించింది. సీఎం రమేష్ గారు కానీ ఎలెక్ట్ అయితే మీ ఇక్కడ మొత్తం లైఫ్సే మారిపోతాయి. ఆయన చాలా ఫ్యాక్టరీస్, కంపెనీస్ అన్నీ తీసుకొస్తారు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ జాబ్స్ వస్తాయి, చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో అందరూ దయచేసి ఓట్ చేసేటప్పుడు ఒకసారి బాగా ఆలోచించుకుని మీకు ఎలాంటి ఫ్యూచర్ కావాలో ఆలోచించి ఓట్ వేయండి అని కోరుకుంటున్నాను. అందరూ ఓటేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనది కూటమి కాబట్టి మనకి 2 ఓట్లు ఉంటాయి. అది ఫస్ట్ వచ్చే ఓటు మన ఎంపీ గారికి వేయాలి, అది కమలం పువ్వుకి ఓటేయాలి. సెకండ్ ఓటు మన అయ్యన్న పాత్రుడు గారు సైకిల్ గుర్తుకి ఓటేయాలి. అందరూ గుర్తుపెట్టుకోండి, అక్కడ వెళ్ళిన తర్వాత 2 EVM మిషన్స్ ఉంటాయి. మొదటి దాని మీద కలవ పువ్వు మన సింబల్, రెండో దాని మీద సైకిల్ గుర్తు మన సింబల్. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.